శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడాను మనం 38 సర్గలు పూర్తి చేసి 39వ సర్గలోని 9వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 10వ శ్లోకం కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. నిత్యమత్త విహంగాని భ్రమరాచరితాని చ కోకిలా పులఖండాని విహంగాభిరుతాని చ భృంగరాజాది గీతాని కురరస్వనితాని చ కోణాళక నిఘష్టాని సారసాభిరుతాని చ వివిసుస్తే తతస్థాని వనాన్యుపవనాని చ హృష్టా ప్రముదా నీరాహ్రయ కామరూపిణ. సువేల పర్వతం మీద ఉన్న ఈ వానర యోధులు రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ కూడాను, సుగ్రీవుడి కంటే అంతా తెలుసు. వీళ్ళందరూ కూడాను లంకలో ఉన్న ఉద్యానవనాలు అవన్నీ చూస్తూ ఉంటే అక్కడ ఆ వర్ణన చేస్తున్నాడు. వాల్మీకి వర్ణన వచ్చిందంటే మహా ఇష్టం. ఆ లంక అంతా కూడా చంపక, అశోక, వకుల, తాళ, సాల, తమాల, పనస, నాగ వృక్షాల చేత కప్పబడి ఉన్నది. ఇంకా ఉద్యానవనంలో ఉన్న పక్షులు నిత్యం కూడా మదించి ఉన్నాయి కదా. బాగా మదించే ఉంటాయి, వృక్షాలు బాగుంటాయి కదా. తుమ్మెదలు ఎగురుతున్నాయి. వృక్ష సముదాయాలన్నీ కూడా కోకిలతో వ్యాకులమై ఉన్నాయి. ఇంకే కోకిల పక్షుల ధ్వనులు బాగా చేస్తున్నాయి. పక్షుల ధ్వనులు, తుమ్మెదల గీతాలు, గోరింకల కూతలు, కంజన పక్షుల ధ్వనులు, సారస పక్షుల నాదాలు అంతటా వ్యాపించి ఉన్నాయి. సంతోషానందాలతో కూడిన వీరులైన ఆ కామరూపం గల వానరులు ఆ వనంలోనూ ఉద్యానవనంలోనూ ప్రవేశించారు. తేషాం ప్రవిశతాం తత్ర వానరాణాం మహోజసాం పుష్ప సంసర్గ సురభిర్వనోఘ్రాణ సుఖో అనిల. అలా ప్రవేశిస్తుండే వాళ్ళు పుష్పాల సంపర్కం చేత పరిమళిస్తున్న ఘ్రాణేంద్రియాలకు సుఖకరమైన వాయువు వీచింది. కొందరు వానరులు అన్యేతు హరివీరాణం యోధా నిష్క్రమ్య యోధపా సుగ్రీవాణాభ్యనుజ్ఞాత లంకాం జగ్ముహు పతాకిని. కొందరు వానరులు వానర సైన్యం నుండి బయటకు వచ్చి సుగ్రీవుడి యొక్క అనుమతితో లంకకు వెళ్ళిపోయారు. అంటే పర్వతం దిగి లంకకు వెళ్ళారన్నమాట. ఆ సువేల పర్వతం విత్రాసయంతో నిహగాన్ క్లాపయంతో మృగద్వీపాన్ కంపయంతస్య తాం లంకాం స్వైర్నాదైర్నధతాం బరా. ఎప్పుడు కిచకిచలే కదా వానరులు అంటే, ధ్వని ఎక్కువగా ఉంటుంది కదా. కాబట్టి అవి కిచకిచలాడుతూ పక్షులను భయపెడుతూ మృగాలకి ఏనుగులని భయం కొల్పిస్తూ, ఒక్కొక్కళ్ళు పర్వతం లాంటి వాళ్ళట, మామూలు కోతులు కాదు, చిన్న చిన్న కోతులు కాదు. ఆ లంకను అలా కంపింప చేస్తున్నారు. కుర్వంతస్తే మహావేగ మహీంచరణ పీడితాం రజశ్చ సహసైవోర్ధ్వంజగామ చరణోద్ధితం. మహావేగవంతులు వాళ్ళందరూ కూడాను. భూమిపై అడుగులు వేస్తుంటే భూమి కదిలిపోతుందా అన్నట్టుగా ఉంది. మరి కొండంత వానరులు కదా, పైకి దుమ్ములేస్తున్నది. వృక్షా సింహాస్య మహిషావారణాస్య మృగా కఘాతేన శబ్దేన విత్రస్త జగ్ముర్భీతా దిశో దశ. ఆ శబ్దానికి భయపడ్డ ఎలుగుబంట్లు, సింహాలు, మహిషాలు, ఏనుగులు, మృగాలు, పక్షులు 10 దిక్కులకు పారిపోయాయి. శిఖరంతో త్రికూటస్య ప్రాంశజైకంది విస్పృశం సమంతాత్ పుష్ప సంచన్న మహారజత సంవిభం శతయోజన విస్తీర్ణం విమలం చారు దర్శనం శ్లక్ష్ణం శ్రీమన్మహచ్చైవ దుష్ప్రాపం శకునైరపి మనసాపి దురారోహం కిం పునః కర్మణ జనై. ఆకాశాన్ని స్పృశించే వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? సువేల పర్వతం దిగి, ఏ పర్వతం మీద ఉంది లంక? త్రికూట పర్వతం మీద ఉంది కదా. త్రికూటాచల శిఖరము పైన అని పాటలు కూడా వస్తుందిగా, మోపర్తి సీతారామరావు గారు రాసిన పాటలు. 100 యోజనాలతో
నిర్మలంగా చూడటానికి అందంగా ఉన్న ఆ త్రికూట శిఖరంతు త్రికూటస్య ప్రాంశు చైకం దివిస్పృశం ఆకాశాన్ని అంటుకున్నట్టుగా ఉన్నది అంత ఎత్తున. దాని మీద లంకాపురం నిర్మించారు ఎవరు? రావణాసుడు. మనస్సుతోటి కూడా దాన్ని ఎవరు ఎక్కలేరుట. ఇంకా నడిచి ఎక్కజాలని వేరే చెప్పాలా అంటాడు. రేపు మనం 20వ శ్లోకంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.